మంచి పనులకు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ ముందుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ మొబిలైజర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత అనేది అభివృద్ధికి సూచిక లాంటిదన్నారు. కోవూరు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు పైబడ్డ వారిలో దాదాపు 22,000 మంది నిరక్షరాస్యులు ఉన్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. బ్యాటరీ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ 4000 కాస్ట్ 1000 సబ్సిడీ వస్తుంది. ఇది కూడా వాళ్ళ టోటల్గా టోటల్ ఎంత కాస్ట్? 1,50,000. చాలా చైతన్యవంతమైన కాన్స్టిట్యున్సీ అని చెప్పి అలాంటి కాన్స్టిట్యున్సీలో 28,000 మంది ఇంకా రిలేటివ్స్ ఉన్నారని చెప్పి కనిపెట్టి నా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలెక్టర్ గారు ఎప్పుడైతే ఇది చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి, దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు కానీ ఎంఆర్ వాళ్ళు కానీ అక్కడికక్కడే పిలిచి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది. కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి 3 నెలల్లోగా ఈ కార్యక్రమం పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని ఇలాగే నేను అధికారులు కూడా అందరినీ కోరుతున్నాను. ప్రతి నెల కూడా మొబిలైజర్స్ తోటి అందరితోటి ఒక్కొక్క మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి దానికి నేను కూడా అటెండ్ అవుతాను. ప్రతి గ్రామానికి నేను వచ్చినప్పుడు ఎవరైతే మొబిలైజర్స్ ఉన్నారో ఎవరైతే ఈ వాలంటీర్స్ ముందుకు వచ్చి విద్య అనేది మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, అది ఇంకొకరికి పంచినందువల్ల మీకేం తరిగిపోయేది ఉండదు, వాళ్ళని కూడా చైతన్యవంతుల్ని చేయడానికే పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు నేర్చుకున్నది 10 మందికి నేర్పడం అనేది చాలా అవసరము. మనం బాగుంటే 10 మంది బాగుంటారని అనుకుంటాము. అదే విధంగా విద్య కూడా ఏదైనా మనం సాయం చేసేదన్నా మన దగ్గర ఖర్చు అవుతుంది. విద్య అనేది మీ లోపల ఉండేది ఇంకో 10 మందికి ఇస్తున్నారు, దానివల్ల మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలకి మంచి జరుగుతుంది. మనం 10 మందికి ఈ మాత్రం సాయం చేస్తున్నారు వల్ల తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి చెందగలరు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి కోవూరు కాన్స్టిట్యున్సీలో అధికారులు అయితేనేమి అదేవిధంగా నాయకులు అయితేనేమి అందరూ కూడా దీనికి తప్పకుండా ఒక్క తాటి మీద నడిచి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. నాకు అందరికీ ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే నేను చేసిన మొట్టమొదటి కార్యక్రమం కోవూరు కాన్స్టిట్యున్సీకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేశాను. ఏఎన్ఎంలు ఎంత బాగా దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారంటే నేను చెప్పాలి కాదు, ఎందుకంటే అంతమందికి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అదేవిధంగా ఎంతో మందికి క్యాన్సర్ ముందుగా కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగాము. సో మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అప్పుడు 10,000 మందికో 15,000 మందికో చేసాం. ఇంకా ఎంతో మంది రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు పథకాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అవగాహన లేకుండా ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం 82 పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది, ఈ గ్రామం నువ్వే బాగుపరచుకోవాలి, ఈ వార్డు నీది, ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో 4 ఉన్నారా 5 ఉన్నారా, మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి
మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవూరు కాన్స్టిట్యున్సీలో. కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటారు, మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ 138 హామ్లెట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకనేమి బీసీలకనేమి ఇంతమంది ఉన్నారు. అందులో ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను, మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలి, అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో, ఎవరైతే వాళ్ళకి చదువు రాదో, 15 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము 25,000 మందిని గుర్తించి 2,500 మంది టీచర్స్ ద్వారా, మొబిలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఒక ప్రజా ప్రతినిధులుగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరందరూ కూడా మొబైలర్స్తో అయితేనేమి, టీచర్స్తో అయితేనేమి, అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకువచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీని వల్ల ఇది మీరు కనుక చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను చెప్తున్నాను. అంటే పురుషులు పాల్గొనడం కాదు, వాళ్ళు కూడా పాల్గొనాలి. కానీ ముఖ్యంగా మీరందరూ ఆ పనులు ఈ పనులు ఉన్నాయని, సాయంత్రం పూట పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి 3 నెలల తర్వాత 175 కాన్స్టిట్యున్సీలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మన కాన్స్టిట్యున్సీ దీనికి ఎన్నుకోబడడం అనేది మన కోవూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తుంటారు, మనము సంపద సృష్టిస్తాం, దాని తర్వాత మిగతావన్నీ చేస్తామని. ఇలాంటి సంపద సృష్టించడానికి ఈ చదువు అనేది చాలా ముఖ్యం. ఎవరో చెప్తే ఏదో మనం అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి మనం తీసుకోవడం కాకుండా ప్రభుత్వ పథకాలు మనకి ఎలా వస్తున్నాయి, ఎట్లా తీసుకుంటున్నాం, ఎందుకు ఉపయోగపడతాయి అని ముందుంటాం. ఎందుకంటే మీ సేవ కోసం మేము వచ్చిన వాళ్ళం, తప్పకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి మరోసారి కలెక్టర్ గారికి నా కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.